ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, దిగాక బోడి మల్లన్న. ఏం గుర్తొస్తుంది మనకు? ఈ సామెత జనరల్గా బాగా ఎక్కువ వాడతాం మన తెలంగాణలో. అయితే రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లనే ఉన్నది. అందరి యూట్యూబ్ వాళ్ళని వాడుకొని యూట్యూబ్ లేనిదే ఆయన ముఖ్యమంత్రి కాల. ఇక అందులో ఎవడో ఒకడు నాదే ముఖ్యము, నేనే 100% అని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లను వాడుకొని నెగిటివ్ వార్తను స్ప్రెడ్ చేసి ఇవాళ అధికారం ఎక్కిన తర్వాత ఇవాళ మీరు వాడు వీడు అసలు కొసరు అని మాట్లాడుతున్నారు. మీరు జర్నలిస్టుల డెఫినేషను దాని గురించి ఎవరు ఇది చేయాలి చెయ్యండి, ఎవరు వద్దంటున్నారు? ఇలా ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు అనేసి అంటే ఎవడొకడు ట్యూబ్ పెట్టుకొని ఎందుకు పెట్టుకోకూడదు? వాళ్ళు ఎవరి కోసం యూట్యూబ్లో పెట్టుకొని కానీ లక్షల లక్షల పైసలు వస్తలేవు. ఆ పెట్టిన వాళ్ళకి తెలుసు ఆ వ్యవస్థ నడుపుతుంటే. ఎందుకంటే మీరు సోషల్ మీడియా నడుపుతున్నారు కదా, మీకు తెలియంది ఏముంది? ఎడిటర్లకు, గ్రాఫిక్స్ వాళ్ళకు, కెమెరామ్యాన్లకు, రిపోర్టర్స్కి దానికి ఒక ఆఫీసు, ఆ సెటప్ ఇంత ఉంటుంది. మీరు ఇంత తేలిగ్గా ట్యూబ్ ఒక యూ కూడా తీసేసి ట్యూబ్, మరి ఆ ట్యూబ్లు అన్నోళ్ళకి మీరు ఇండ్లలకు పిలుచుకొని మీ క్యాంప్ ఆఫీసులకు పిలుచుకొని మరి ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. ఇలా మీకు ఎవరికి రాని బాధ, అసలు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఎవ్వరికి రాని బాధ ఇలా ట్యూబ్ల మీద మీకెందుకు అంత కష్టం వచ్చింది? మీకెందుకు అంత బాధ అవుతుంది? మీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది చెప్పాలనా? ఇవాళ మీ మెయిన్ ఫ్రస్ట్రేషన్ అంతా తెలంగాణ సమాజానికి నేను ఒక పిలుపునిస్తాను. అంటే మీ ఏరియాలకు ఎవరైనా వస్తే అదే యూట్యూబ్లు, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా రాదు పాపం. ఎందుకంటే దానికి యాడ్స్ ఉంటాయి, పేపర్లకు ఇవన్నీ మీరు ఇవ్వాలి కాబట్టి రారు. యూట్యూబ్ అయితే ఎవరు లెక్క చేయరు. కానీ వాళ్ళని ఇట్ట ఆగుతలేరు కాబట్టి ఊర్లలోకి వస్తే తరిమి కొట్టుండ్రి అని ఒక పిలుపునిచ్చారు. పిలుపుని ఏమైనా కొడతారా తరిమి? ఓకే, మీ కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడుతుండొచ్చు. ఇలా బ్యాంకుల దగ్గరకు పోయి ధర్నాలు చేస్తున్నారు. మాకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల దగ్గరకు పోయి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని పోతున్నారు. మాకు రుణమాఫీ కాలేదనేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు ప్రజాప్రతినిధులు మీరు తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా పాపం మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజల్లోకి పోలేని పరిస్థితి ఉంది. ఇవాళ 6 గ్యారంటీలకు సంబంధించి బయట పడకుండా టాపిక్ని చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు, చాలా తెలివిగా. ఎందుకంటే అయిపోయి అంతకుముందు కాళేశ్వరం అంటేని సైడ్ ట్రాక్ పట్టింది, మధ్యలో మళ్ళీ టాపిక్ ఎత్తకపోతే బాగుంటుంది, మళ్ళీ అడుగుతున్నారు 6 గ్యారంటీలు అనేసి. ఫోన్ ట్యాపింగ్ అంటేది అయిపోయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇవాళ మీ పార్టీలోనే పాపం పిసుకోలేక సావలేక బతకలేక ఉన్నారు. ఏది మీరే ఫోన్ ట్యాపింగ్లు స్వతహాగా నిఘా పెట్టి చేపిస్తున్నారని గుసగుసలు అయిపోయినా. దాని తర్వాత ఇంక ఏ వ్యవస్థను తీసుకొచ్చారు? హైడ్రా అని తెస్తిరి. హైడ్రా ఏమైంది? ఉన్నోళ్ళనేం భద్రంగా కాపాడతావు, పాపం లేనోళ్ళ పొట్టలు కొడుతున్నారు. ఎవరివండి మీరు? అతి ఉన్నోళ్ళ బంగ్లాలు ఎవరి గులగొట్టిరు? ఎందుకు గులగొడతలేరు? మరి మీ హైడ్రా ఏడికైనా పోతుంది అన్నప్పుడు గీడ ఎఫ్టీఎల్లా కట్టిన దుర్గం చెరువులు ఇల్లు గులగొట్టారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మాట మార్చి ఇప్పుడు కొత్తగా నిర్మాణంలో ఉన్నవి గూలగొడతామని చెప్పి. మరి ముందు అట్లా చెప్పలేదే? మేము చెరువులను, నదులను, కుంటలను మేమంతా కూడా పరిరక్షించుకుంటామని చెప్పి ఇవాళ ఫాతిమా కాలేజీ గూలగొట్టాల్సిన వస్తుంది భయం. ఎందుకంటే వాళ్ళు రేపు ఎదురు తిరిగితే మరి గవర్నమెంట్ ఉంటుందో కూలుతుందో తెలియదు కదా. ఇవాళ దుర్గం చెరువులో ఏఐసిసి దగ్గరికి పోయారు కదా ఉన్న ఫ్లాట్లు, అందులో మీ అన్న ఫ్లాట్ కూడా ఉంది కదా. ఇవన్నీ బయట పెడుతున్నాం కదా మేము. అయినా మీరు బాగానే సక్సెస్ అవుతారు. ఎక్కడ తెలుసా? మా ఐటమ్స్ కిందన, మా వీడియోల కింద కామెంట్స్ పెట్టడంలో మస్తు సక్సెస్ అయ్యారు. ఈ అన్నిటికీ ఒకటే సర్వరోగ నివారణ. మీకు ఒక చిన్న సామెత చెప్తా. ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు, స్టూడెంట్. వాడిని ఒక ఆవు మీద ఒక వ్యాసం రాయమన్నారు కదా. వాడు మా ఆవు పాలిచ్చును, ఆవు గడ్డి మేస్తుంది, ఆవు పాలిస్తే తోడు పెట్టుకుంటాము, పెరుగు అవుతుంది, నేను అన్నంలో వేసుకొని పెరుగు తింటా, ఆవు తెల్లగా ఉంటుంది అంతే కదా. దాని తర్వాత ఒక ట్రైన్ గురించి రాయమన్నారు.
ట్రైన్ డబ్బాలు డబ్బాలు ఉంటుంది, ట్రైన్ పొడవుగా ఉంటుంది, ట్రైన్లో ఎక్కిపోవచ్చు, ట్రైన్ కింద పైసా పెడితే పెద్దగా అవుతుంది. అట్లా ఉంది మీ వ్యవహారం. మేము ఏ వీడియోలు చేసినా మీరు ఒక్కటే మాట అందుకుంటారు, బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మరి మీకు వార్తలు రాసినాడు ఎంతెంత మాకు డబ్బులు ఇచ్చారో జర్ర చెప్పురు, ఎన్నెన్ని కోట్లు ఇచ్చారు, ఎన్నెన్ని లక్షలు ఇచ్చారో చెప్పురు, పోని బయటకు వచ్చి చెప్పురు, ఎంతెంత ఇచ్చారో చూపించరు. మరి పోని ఎవ్వడు ఇంతోడు అదే మాట, అంతోడు అదే మాట, బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. ఏం బ్యాచ్? అది చెప్పండి, మీరు ఎంత ఇచ్చారో చెప్తే మరి మీ దగ్గరే ఉంటుంటాం కదా. మరి వీడికి ఎందుకు వచ్చినాం? మీకు వార్తలు చేసినప్పుడు మీరు ఇంకొక సందర్భంలో అన్నారు, మీడియా అంటే జర్నలిస్టులు అంటే ఎప్పుడు ప్రతిపక్షం వైపే ఉండాలి, ప్రజల వైపే ఉండాలి అని మాట్లాడు. మరి ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతున్నారు? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రాణము, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రాణం ఏమన్నా ఉందా మీ దాంట్లో? అంటే మీరు సచ్చి బతికిర్రా ఏమన్నా? కొత్తగా అన్ని అంటే పాత అన్ని మర్చిపోయినరా ఏమన్నా? ఎట్లా మాట్లాడతారు ఇట్లా? మీరు అసర్లు కొసర్లు అంటారు, అసలు మరి మీరు కొసరే కదా. ఇలా ఎప్పటి నుంచో మేము పట్టుకొని ఉన్నామని చెప్తున్నారు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు. పాపం బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, విహెచ్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆర్ దామోదర్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ గౌరవనీయులు పెద్దలందరూ. మరి వాళ్ళకి కాదని మీరు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు? మీరు కొసరు కదా. అసలు మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, మీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము లేదు. ఎందుకంటే మీకు ప్రేమ అభిమానము ఉండుంటే ఏం పిలిచిరు మీరు? సోనియా గాంధీని ఏమన్నారు? రాహుల్ గాంధీని పప్పన్న విషయం మర్చిపోయారా? తెలంగాణకు పట్టిన శని సోనియా గాంధీ అన్న విషయం మీరు చెప్పిన విషయం మర్చిపోయారా? అంటే మీకు అంటే అవయవాలన్నీ మారుతాయా? అంటే మీరు ప్రతిపక్షం నుంచి అధికార పక్షం రాగానే మీ ఒంట్లో ఉన్న అవయవాలు మారినాయా? ఆర్గాన్స్ అన్నీ ఏమైనా చేంజ్ అయినాయా మీకు? మెదడుతో సహా అన్ని, పుర్రతో సహా అన్నీ మారినాయా మీకు? ఎటంటే దిప్పి మాట్లాడతారు. మీరు చెప్పినట్టే కదా ఇవాళ ప్రతిపక్షం వైపే ఉన్నాం కదా. అంటే ప్రతిపక్షం వైపు ఉంటే తప్ప? అంటే రోజు మాకు కోట్లు ముద్దర్లేసి ఇస్తారా? మీరు మాట్లాడుతున్నారు, గట్టెక్కిండ్రు. అందుకే చెప్పినా కదా, ఓడెక్కేదాకా ఓడమల్లన, ఓడ దిగినాక బోడిమల్లన అన్నట్టుగా ఈరోజు ఏవైతే ప్రతిపక్షం వైపు ఉన్న ఛానల్స్, ఒక మిర్రర్ టీవీనో, లేకపోతే ఒక సిగ్నలో, లేదంటే ఒక న్యూస్ లైనో, ఒక వైఆర్ టీవీనో, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏం మీకు అంత కడుపు మంట? మీకు ఎందుకంత దుఃఖం వస్తుంది? మీకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? మీరన్నా చాలా బాధగా అనిపిస్తాయి కొన్ని చెప్పాలంటే. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలకు చండాలమైన నిక్నేములు పెట్టిరు, లేనిపోని ఎఫ్ఐఆర్లు అంటే కట్టిరు. అంటే దిగజారి మేము అట్లాగినికి ఏమన్నా మాట్లాడుతున్నామా? అట్లా దిగజారి మాట్లాడినోనికి, ఒక ఆడోళ్ళంటే గౌరవనీయనోనికి మీరు పిలుచుకొని అంతే. అతను ఒక పదవి కోసము, పొలిటికల్ దానికోసము ఆయన అన్నాడు కదా, నేనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన, అంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతోళ్ళు కూడా స్క్రాపే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా అని ఆయన బాజాప్తా వీడియో చేసిండు కదా. అందుకే కదా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. కానీ మేము అట్లా పనిచేస్తలేమే. మేము రాజకీయ నాయకులమా? మరి నేను ఉండదలుచుకుంటే, అదే నాకు రాజకీయ పదవి కావాలనుకుంటే, అదే మరి మీ మోచేతిలో నీళ్ళు దాక్కుంటూ నేను ఆడనే ఉంటుంటే కదా. మరి ఈడెందుకు వచ్చి మాట్లాడుతున్నా? ఎలా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని నేను ఎందుకు అనుకుంటున్నాను? కొంచెం మాకు పెయిడ్ బ్యాచ్ అనేటోళ్ళకి కూడా చెప్తున్నా, మీరే పెట్టిస్తురు కాబట్టి చెప్తున్నా. రికార్డ్స్ అయిన జర్నలిస్టులు ఉన్నారట, మరి మాకు తెలియదు, వాళ్ళు కూడా మరి ఒకసారి వినరి. ఎందుకంటే కొంతమంది మరి వాళ్ళ కోసం పనిచేస్తే ఇవాళ టీశాట్లో, లేకపోతే తెలంగాణ పత్రికకు, మాసపత్రికకు, దానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లో ఏవో చేసిరు కదా. మరి మేము వచ్చి మిమ్మల్ని అడిగినామా? మేము పదవులు ఏమన్నా ఆశించినామా? మరి ఎందుకు మా మీద పడి ఇంత ఏడుస్తున్నారు? ఎందుకు అంటే మమ్మల్ని తెలంగాణ ప్రజల్లో పలచన చేయాలనా? మీరు పలచన చేయడం కాదు, మేము ప్రజల గుండెల్లో ఉంటాం.
నిత్యము బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అనకపోతే మీ నోట్లోకి వెళ్ళి మీకు పూట గడవదు. పని చేయించుకొని మరి ఇంకేంది, మరి మంచిగా చెప్తుండే కదా మీరంతా. ఇంకా మీరు ఏదో పెద్ద సాధిస్తాము, నాకు గౌరవం మీరు అన్నారు కదా. నేనే గతంలో చేసిన, ఆయన ఎవరైతే ఈరోజు 100% నేనే కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చుకోవచ్చు, కావాలంటే మీకు పంపిస్తే వీడియో చూసుకుంటారు ఒకసారి. జాగలు ఈర్రి కక్ష కట్టుకోకపోతే ఇవ్వకూడదు అనుకుంటే దాన్ని చూద్దాం, దాని తర్వాత దాని సంగతి ఏందో కూడా అది చూద్దాం. ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే అసలు నిఖార్సైన జర్నలిస్టులు ఎవరు తీయండ్రి. మరి ఎవరు ఆనాడు ఇప్పుడు మీకు సోషల్ మీడియా తరపున రేవంత్ రెడ్డి ఆహా ఓహో అద్భుతమో అని భజన చేస్తున్న వాళ్ళు నిఖార్సైన జర్నలిస్టులా? ఇవాళ మేము పోయి రుణమాఫీ మీరు అన్నీ కూడా మంచి కబుర్లు చెప్పిర్రే, మేము అన్నీ అద్భుతంగా చేసినామని నిజంగా దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా? ఎందుకంటే ఆ దేవుడు మీరే కదా. ప్రతి చోట పోయి 8 జాగాలలో పోయి మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మరి చేస్తారా? నేను వస్తా. ఇప్పుడు నేను అనాలనా? ఏదో కామెంట్లు పెట్టేటోళ్ళందరూ కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ అనాలనా? నన్ను బీఆర్ఎస్ కుక్కలు అవంటారు కదా, మరి నేను కాంగ్రెస్ కుక్కలు అనాలనా? మిగతా వాళ్ళందరూ జర్నలిస్టులు అంట, మేము మాత్రం కొండారెడ్డి పెళ్లి పోయిన వాళ్ళం కాదంట. ఎవరు మీరు అందరూ? యాడ్ నుంచి వచ్చిర్రు? మీరెవరు మాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి? మేము ప్రజల సమస్యలు వెలికి తీస్తున్నామో లేదో అది ప్రజలు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో నుంచి ఒకలాగా అట్లుంటాయా? నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కాదు, మీరన్న మాటకి నేను క్లారిటీ చెప్పడం కోసం, కౌంటర్ ఇవ్వడం కోసం ఇంతకుముందు వీడియో చేసిన. మీ వార్తలు చేసినాము, మీ ఇంటర్వ్యూలు వాడెవడో కామెంట్లు పెడుతుంటాడు కింద. ఇప్పుడు బీఆర్ఎస్ కదా అంటారు. తలకాయ ఉందా అసలేమన్నా? లేకపోతే మెదడు ఉందా లేదా? నేను ఇలా బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉందని నేను ఉన్నానా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జంప్ అయినానా? అంటే రోజు నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పొగుడుతా కూర్చోవాలని చెప్పండి. మీకు నచ్చకపోతే చూడొద్దు. అసలు మీ ఏడుపంతా దేనికి? ఇప్పుడు నేను ప్రజల వైపే మాట్లాడుతున్నాను కదా. నేను ఏ మంత్రిని పొగుడతలేను, లేకపోతే ఎందుకు పొగడాలి నేను? అసలు పొగడాల్సిన అవసరం నాకేముంది? అంటే మీరు రేవంత్ రెడ్డిని పొగడకపోతే, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఇంటర్వ్యూలు పాజిటివ్గా మాట్లాడకపోతే, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడించకపోతే మా మీద మీరు బురద చల్లుతారా? గుర్తుపెట్టుకోండి, ఆ బురద మీ ముఖాన్నే పడుతుంది. వచ్చి మధ్యలో దూరి కామెంట్లు పెడుతుంటారే. నేను జర్నలిస్ట్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఇగో ఓడమల్లన్న బోడిమల్లన్న. ఇంకా తెలిసినాక కూడా వీళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోవట్లేదు. మమ్మల్ని మా గుండెల మీద తంతుంటే తన్నించుకుంటూ పోము, దానికి కౌంటర్గా మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే మేమంతా క్రైమ్ బిహేవియర్తో మాట్లాడతలేము, సైకిక్ బిహేవియర్తో మాట్లాడతలేము. ఇవాళ యూట్యూబర్లు అందరూ కూడా యూట్యూబర్స్ అని పెట్టుకోండి అబ్బా, ఎందుకు జర్నలిస్టులు అని? యూట్యూబర్సు, సోషల్ జర్నలిస్టులు. ఇప్పుడు సోషల్గా చాలామందికి రెస్పాన్స్ ఉంటుంది కదా. ఒక ఊర్లో రాలేదు, ఒక ఊర్లో రుణమాఫీ రైతు చచ్చిపోతున్నాడు, ఒక వీడియో చేసి పెడతాడు, అతను జర్నలిస్టే కావాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి మేము జర్నలిస్టులము, మాకు ఇది చేయమని మేమేమన్నా నిన్ను అడిగినామా? నచ్చలేదు తీసేసే. మేము జర్నలిస్టులమో కాదో రేపు మేము జరిగిన దానికి మాకు అన్యాయం జరిగితే మేము కోర్టులో పోరాటం చేసుకుంటాం. కోర్టులు ఉన్నాయి, న్యాయ సంస్థలు. అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద కూడా మీకు గౌరవం లేదనుకోండి, ఎందుకంటే మీకు సుప్రీంకోర్టు వేసిన అక్షంతలు ఉన్నాయి కదా. అన్నా రేవంత్ అన్న, ఒక్కసారి ఏం మాట్లాడుతున్నావు? మొన్న జరిగిన దాన్ని నువ్వు ఖండిస్తావనుకుంటే మీదికెళ్ళి ఆ ట్యూబు యూట్యూబు మెడలో పట్టీలు కాదన్నా, మెడలో పట్టీలు కాదు, ఐడి కార్డు అంటారు దాన్ని. మెడలో మీరు కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు ఇస్తున్నారు కాబట్టి పట్టీలు గిట్టీలు కాదు, వాటిని ఐడి కార్డ్స్ అంటారు. అర్థమైంది కదా?
నడుముకి ఏం కట్టుకోరు మెడలో. ఎందుకంటే మీ వాళ్ళు ఇలా కొత్తగా నేర్చుకున్నాడు ప్రతోడు నీ ఐడి కార్డ్ ఏది, నీ ఐడి కార్డ్ ఏది అని మాట్లాడుతారు కదా, అందుకని వేసుకొని పోతున్నారు. ఇవాళ ఉన్న యావత్ యూట్యూబ్, నేను అందరినీ గౌరవిస్తా, కాంగ్రెస్కే పని చేయని, బీఆర్ఎస్కే పని చేయని, న్యూట్రల్గానే పని చేయి, కానీ అందరూ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి పనిచేస్తున్నారంటే దేనికోసం పనిచేస్తున్నారు వాళ్ళు? ప్రజల వైపు. మీకు ఇప్పుడు మీ వైపు భజనలు బాజా భజంత్రులు కొట్టే వాళ్ళతో మీకు సమస్య లేదు. ఇంతమంది మీ దగ్గర ఉన్నారు, గుప్పెడంత మంది కూడా లేరు ఇవాళ ప్రజల సమస్యలు మాట్లాడే వాళ్ళ వైపు. ప్రజల సమస్యలు మాట్లాడితే మీరు ముద్రేస్తారు. మీరు ముద్రేస్తే మేము భయపడం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన, మీరు వ్యవస్థలు నాశనం చేసినా మేము ఊరూరా తిరిగి చెప్పేంత దమ్ము మాకు కూడా ఉంది, మాకుంది, పోయి చెప్తాం. మేము ఇట్లా చెప్పకపోయినా కూడా ఇలా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ స్ట్రీమ్ వాళ్ళ కాలం అయిపోయింది. ఆ కాలం వాళ్ళు అందుకే మాతో పోటీ పడలేక వాళ్ళు కూడా యూట్యూబ్లు తెరుచుకున్నారు. పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అందుకే సోషల్ మీడియాలో పొద్దున్నే వార్తలు చదువుతుంటే దాన్ని వింటున్నారు. ఇలా పోయి మీరు పేపర్ల సర్క్యులేషన్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇవాళ మీరు మీడియాలో మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారో మీకు తెలుసు. మేము సమస్యలు మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారో ఒక్కసారి మీరు తెప్పించుకొని ఉంటారు మీరు కదా రిపోర్టు. అట్లా ఉంది. అనవసరంగా సోషల్ మీడియాలో ఏలు పెట్టి అనవసరంగా మీరు ఇంకా వ్యతిరేకులు కాకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా వ్యతిరేకులు కాకండి. జర్నలిస్టులను విడదీసి పరిపాలించకండి, విడదీసి పరిపాలించొద్దు. ఇవాళ అందరూ కూడా మొన్నటిదాకా సోషల్ మీడియా అందరూ ఎవరికి వాళ్ళు ఉన్నోళ్ళు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అరే మేము ఈయన కోసమే ఇంతగానో పనిచేస్తాం మమ్మల్ని పాపం కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆ ఎమ్మెల్సీ ఏమంటున్నాడు, మనని కాదు అనింది బీఆర్ఎస్ పేడ్ అంటే మేము మమ్మల్ని కొండారెడ్డిపల్లి పోయినాం కదా, మేమంట కార్యకర్తలమంట, బీఆర్ఎస్ కార్యకర్తలం అయితే నీలాగా మేము ఎమ్మెల్సీ పదవో ఇక కండవాళ్ళు కప్పుకోలేదు కదా. నిజంగా రాజకీయంలో చేరాలే పనిచేయాలనుకుంటే ఆనాడు బాజాప్తా చెప్తాం. భయమేముంది అంటే మీకొక్కరికే తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉందా రాజకీయ నాయకుడు అవ్వాలని? ఏం మాకు లేదా? మాకు కూడా రైట్స్ ఉన్నాయి. రేవంత్ అన్న ఒక టాలెంటెడ్ చెప్తా, మోడీ ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయిండు, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఆర్టిస్టు మీన్స్ అదే పెయింటింగ్స్ వాల్స్ మీద రాసుకుంటారు కదా, ఆయన సీఎం కాంగలేంది ఏం మిగతా వాళ్ళకి లేదా? ఎవరో మాట్లాడతారు మన కొండారెడ్డిపల్లి పోయినప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ పదవుల కట్ట మేమంట ఆశపడి పోటీ కోసం అంట. ఎవరికి కావాలి ఎమ్మెల్సీ పదవి? పోటీ పడితే సీఎం పదవికి పోటీ పడతాం. మేము పడకూడదా? మేము బరాబర్ బరిగీసి కొట్లాడొద్దా? మా శత్రువుని ఎవరో మాకు ఎంచుకునే అవకాశం లేదా? మాకు శత్రువు ఎవరంటే ప్రజలకు ప్రజల గగ్గోలు పెడుతున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మా శత్రువు ఎవరో మేము డిసైడ్ చేసుకుంటాము. మేము బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో అధికారంలోకి తీసుకురావడం ఆయన ఎవరో చెప్తారు కదా నా వల్ల వచ్చిందని, మేము అట్లా చెప్పుకోము. మీకు చాలా నొప్పిగా ఉంది సమస్యలు వెలికి తీస్తుంటే. ఈరోజు పాపం అంతా మాకేం నొప్పి లేదు, పాపం సంతృప్తి పడుతున్నారు. మనని కాదులే అనింది వాళ్ళు ఉన్నారు కదా పాపం మిర్రర్ టీవీనో లేకపోతే తెలుగు స్క్రైబో లేకపోతే న్యూస్ లైనో వాళ్ళనే అన్నారు. మనం కాదు, మనం ఎందుకంటే రేవంత్ అన్నకు పని చేస్తున్నాం కాబట్టి మనని ఎందుకంటాడు రేవంత్ రెడ్డి అని సంతృప్తి పడుతున్నారు. పడితే పడుండ్రి, మాకేం నష్టమేం లేదు. కళ్ళు తెరుచుకుంటారు. మీ నోట్లకెళ్ళి బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. ఇంకొక మాట చెప్తున్నారు, కేటీఆర్ టీ న్యూస్కు శాలరీస్ ఇస్తున్నాడు. ఏమిస్తే తప్పేంది? రాజ్యాంగంలో రాసుందా కేటీఆర్కి యూట్యూబ్ ఛానల్స్ ఉండొద్దు, కేటీఆర్కి శాటిలైట్ ఛానల్ ఉండొద్దు, పార్టీలకు ఉండకూడదని రాజ్యాంగంలో రాసుందా? మరి సాక్షి ఏంటిది? మరి ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏంటి? ఇలా పనిచేస్తున్న బిగ్ టీవీ పరిస్థితి ఏంది? ఇవాళ ఎప్పటి నుంచో ఉన్న అధికారంలో ఎవరు ఉండాలో ఎవరు దిగాలో డిసైడ్ చేసే మరి ఈనాడు ఈటీవీ పరిస్థితి ఏంది? ఎవరికి ఇవన్నీ ఏ ముద్రలో ఉన్నాయి? మరే సాక్షి టీవీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇస్తున్నాడు, వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోయిరా?
టీ న్యూస్లో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోయిరా? ఏబిఎన్ఎన్, టీవీ5, ఎన్ని శాటిలైట్ వాళ్ళందరూ కూడా ప్రతిదానికి ఒక ముద్ర ఉంది కదా. మరి ఇవన్నీ ఇందులో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోయిరా? కేటీఆర్ జీతాలు ఇస్తారు కాబట్టి కార్యకర్తలట, మరి మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తేనేమో వాళ్ళు జర్నలిస్టులు అంట. మరి ఇది ఎక్కడ న్యాయం అబ్బా? ఎక్కడ న్యాయం ఇది? మేం ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నేను నడిపిస్తున్నా మిర్రర్ టీవీ. బాజాబ్తా మీరు నన్ను ఎదుర్కోండి. మా అదృష్టం కలిసి వస్తే ప్రజల నుంచి సపోర్ట్, ప్రజలు పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజల సపోర్ట్ ఉంటే మీరు అంటున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వెళ్ళొచ్చేమో. పట్టుదల అట్లుంటుంది. సైకిళ్ళ మీద పచ్చళ్ళు అమ్ముకున్న రామోజీరావు అంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయగలేంది, సింగర్గా ఉన్నోళ్ళు ఈరోజు పత్రికలు నడపగలేంది. ఏమో మేమెందుకు నడపలేం? తెలంగాణ మొత్తం చందాలు కలెక్ట్ చేసి అయినా ఖచ్చితంగా శాటిలైట్కు, ఎందుకంటే మీకు ఈరోజు ఇంత చిన్న చూపైందా మీకు సోషల్ మీడియా అంటే? పెడతాం. మా టైం కలిసి వస్తే వస్తుంది, మాకు కూడా టైం రాకుండా ఉండదు. ఇవాళ దంతుండొచ్చు, మీరు కొడుతుండొచ్చు, ఎన్నో చేస్తుండొచ్చు, కానీ అన్ని రోజులు అన్ని రోజులు చీకటి ఉండదు, అన్ని రోజులు వెలుతురు ఉండదు. మేము కూడా ఇలా చీకట్లో బతుకుతుండొచ్చు, మాకు కూడా వెలుతురు వస్తుంది. ఇలా చులకన చేసి మాట్లాడుతున్నారు కదా. మరి నువ్వు ఒక రైతు బిడ్డ నుంచి ఎదుగొచ్చినా అని చెప్తున్నావు కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. మరి నువ్వు అంచెలంచెలుగా ఎదుక్కుంటా తొక్కుకుంటూ వచ్చినావో ఎదుక్కుంటూ వచ్చినావో, మేము మాత్రం ఎదగలేమా? అంచెలంచెలుగా ఎందుకు ఎదగము? గుర్తుపెట్టుకోండి, అన్నీ మాకు గుర్తున్నాయి, అన్నీ మాకు ఆదుకున్నాయి, మర్చిపోకండి. శాశ్వతం కాదు రాజకీయము. చదువుకున్న ఐఏఎస్ పదవి శాశ్వతం, ఐపీఎస్ పదవి శాశ్వతం, టీచర్లు శాశ్వతం, చదువు చెప్పేటోడు శాశ్వతం, జర్నలిస్టు కూడా శాశ్వతమే. తన నోరు పనికొచ్చి నోరున్నంత వరకు తన జర్నలిస్టుగా బతుకుతాడండి. కాళ్ళు చేతులు పడిపోయినా కూడా తన నోరున్నా కూడా తన భావ వ్యక్తీకరణ చేయగలుగుతాడు, ప్రజల గురించి మాట్లాడగలుగుతాడు. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరి గురించి అయినా చెప్తున్నా. ఇంత విశ్లేషణగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కనీసంగా మిమ్మల్ని ఎవరైనా సైడ్ ట్రాక్ పట్టిస్తే కళ్ళు తెరుచుకుంటారని చెప్తున్నాను, అంతే. కళ్ళు తెరుచుకుంటారని చెప్తున్నా. ఇవాళ జాగాలు ఇచ్చిరు కదా, ఇవాళ అందరు లేరు కదా. కొంతకాలం చేసిరు, కొంతమంది పాపం చనిపోయినారు, కొంతమంది పక్క రాష్ట్రంలో ఉన్నారు. పని చేసిరు కాబట్టి పట్టాలకు అనర్హులైరా. ఇవాళ కార్టూనిస్ట్ అనే వ్యక్తికి కూడా మరి జర్నలిస్టు కాదే. నేను తప్పు పట్టట్లేదు, మీరు అసరు కొసరు అని మాట్లాడేది కాబట్టి మీరు ఈరోజు కాంగ్రెస్ కార్టూనిస్ట్కి మీరు ఇచ్చారు, తప్పు పట్టలేదు. కానీ కార్టూనిస్ట్ జర్నలిస్ట్ అవుతారా? మరి జనరల్గా జర్నలిస్ట్ అంటే ఎవరు? మీ ఉద్దేశంలో ఫీల్డ్కి పోయి వార్తలు కవరేజ్ చేసుకొని వచ్చే వాళ్ళ బతుకులు అంతంత మాత్రంగా ఉంటాయి. వాళ్ళు ఇల్లు కనుక పొల్లు కొనుక్కోలేరు, వాళ్ళకి మనము ఒక ఆపన్న హస్తం అందించాలనేది ఉంటుంది. కానీ ఈరోజు అదంతా కూడా మారిపోయింది కదా. చెప్పాలే, ప్రశ్నించాలంటే చాలా ఉన్నాయి. అసలు కొసరు అన్నారు, చివరిగా కంక్లూడ్ చేస్తాను. ఈ ఈరోజు అసలు వాళ్ళని కాదని కొసరు వాళ్ళు మీకు నోరుందని, మరి మీకు తెలివి ఉందనో, మీరు బాగా బూతులు తిడతారనో ఏంటో మిమ్మల్ని అయితే సీఎంగా ఎంచుకున్నారు కదా. ఇలా మాకు కూడా అసలు వాళ్ళు ప్రశ్నిస్తలేరు కాబట్టి మరి కొసరని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాం. మరి కొసరులమైన మేము ప్రశ్నిస్తున్నామని జనాలు మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నారు. మాకు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాదు, మమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో హత్తుకుంటారు, వాళ్ళ గుండెల్లో మాకు స్థానం ఇస్తారు.